తండ్రికి విసుగు వచ్చి దండం పెడతా, ఆగురా రే ఆగురా తెస్తాను ఆగురా అని సచ్చినట్టు పోయి తీసుకొచ్చి ఇస్తాడు. పిల్లల రొదని మనం ఎలాగ ఫీల్ అవుతామో మన ప్రార్థన రొదని దేవుడు అలా ఫీల్ అవుతాడు. ఏలియా మోకాళ్ళేసి అగ్ని దిగి రావాల్సిందే, సముద్రం మీద నుండి మేఘం పైకి ఎక్కాల్సిందే, అది ఏలియా పట్టు. దానియేలు మోకాళ్ళు ఉనితే గాబ్రియేల్ రావాల్సిందే, లేకపోతే ఒప్పుకోడు. అపోస్తలులు మోకాళ్ళు వేసారంటే ఆత్మ దిగి రావాల్సిందే, లేకపోతే ఒప్పుకోరు. సంఘము మోకాళ్ళు వేసిందంటే దూత దిగి రావాల్సిందే. ఆ తీర్మానం అది, వాళ్ళ పట్టుదల అది, ఆ మొండితనం అది, లేకపోతే ఒప్పుకోరు. ఇక వృధా. మళ్ళీ వాళ్ళ అంశాలు గురి తప్పవు, అదే గురి. సముద్రం మీద నుంచి మేఘం లేచిందా లేదా, లేచిందాక అదే అంశం పెట్టుకుంటాడు. అంతేగాని ఆడ మోకాళ్ళు లేచి ప్రభా దేశములను రక్షించు తండ్రి అనడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేశంలో రక్షణ కాదు, ఇప్పుడు ఇశ్రాయేలు మీద వాన పడాలి, మేఘం పైకి ఎక్కాలి, అంశం అది. అంతేగాని ప్రభా ప్రజలు మోకాళ్ళ నొప్పులతో అల్లాడుతున్నారు తండ్రి, వారికి సాయం చేయి ప్రభా, ఇది ఎత్తడు. ప్రభా అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు ప్రభా సాయం చేయను ఆయన అనడు. వర్షము కురిపిస్తానని చెప్పావు కదా, పంపించు, మరిగా పంపించు, వాన పంపించు, వర్షం కురిపించు. ఆనాడు వద్దని నేనే ప్రార్థన చేశా, ఇదిగో ఇప్పుడు పంపించమని నేనే ప్రార్థన చేస్తున్నా. ప్రభువా వర్షం పంపించు, వర్షం పంపించని అదే సంబంధిత అంశం కోసమే ప్రార్థన చేశాడు. 7 మార్లు వెళ్ళి చూశాడు పనివాడు. 7వ మారు వచ్చి అయ్యా అరచేయంత మేఘము సముద్రంలో నుండి పైకెక్కుట నేను చూశానంటే అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి. అరచేయంత మేఘం వస్తే మోకాళ్ళ మీద నుంచి లేవటం ఏంటంటే, అరచేయంత వచ్చిందా అరంగుళం వచ్చిందా నాకు అనవసరం, సముద్రం మీద నుండి మేఘం లేచిందా లేదా అంటే ప్రార్థనకు జవాబు వచ్చింది అని మోకాళ్ళ మీద నుంచి లేచి. కావాలంటే మీరు చదవండి, ఏమన్నా కబురు పెడతాడో తెలుసా, ప్రచండమైన వర్షం కురవబోతుంది. ఆడ లేచింది అరచేయంత మేఘం, దానికి ఏమని చెప్పాడు, ప్రచండమైన వాన కురవబోతుంది, అహబుని వెళ్ళిపోమని అన్నాడు.